మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ప్రేమ వివాహం మరోసారి సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసి చివరికి మోసం చేసిన యువకుడిపై యువతి న్యాయ పోరాటం ప్రారంభించింది. తన భర్త ఆకాష్ యాదవ్ తనను ప్రేమించి గత ఫిబ్రవరిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడని బాధితురాలు స్రవంతి ఆరోపిస్తుంది. అయితే విషయం ఆకాష్ కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత యువకుడు ఆమెను దూరం పెడుతున్నాడని స్రవంతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం కావాలంటూ ఆకాష్ బాబాయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన బాధితురాలు తాను ప్రేమించిన ఆకాష్ ఇప్పుడు తాను ఎవరో తెలియదంటూ తప్పించుకుంటున్నాడని చెబుతోంది. స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం ఆకాష్ తనతో ఫిజికల్ రిలేషన్ కొనసాగించి ఇటీవల అబార్షన్ కూడా చేయించాడని, ఇప్పుడు మాత్రం తనను దళిత కుటుంబానికి చెందినది కారణంగా తిరస్కరిస్తున్నాడని వాపోయింది. తనకు డబ్బు అవసరం లేదని ఆకాష్ మాత్రమే కావాలని స్రవంతి మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్రవంతికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించగా ఆమె అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసింది. నేను చెప్పిన ఇంతవరకు ఆకాష్ గర్ల్ ఫ్రెండ్ అవును వాడబెట్టిండు నావి కావాలంటే కొన్ని నెంబర్లు ఉన్నాయి. అన్న ఇంటి నెంబర్లు కూడా ఎవరి పేరు ఉందో చూసుకొని పోండి. మీరు చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చేసుకొని పెట్టి మీ వాళ్ళు తెచ్చిస్తావా లేదా అని వెళ్ళిపెట్టి తొలకొస్తా స్టేషన్ తొలకొస్తా రావాలి తొలకొస్తా. అబ్బాయిని 2020 నుంచి 3 నెలలు మేము పరిచయం అయినాం, ఫ్రెండ్షిప్లో చేసినాం. తర్వాత లవ్ చేసిండు అతను. అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నాం. మొన్న అక్టోబర్ 5 వరకు నా దగ్గర చాటింగ్ ప్రూఫ్ ఉంది. అప్పటి వరకు నా దగ్గర బాగానే మాట్లాడి నేను ఇంట్లో తెలిసిందని ఇప్పుడు నా మీద ఏవేవో నిందలు వేస్తున్నాడు. నాకేం సంబంధం లేదు, ఎవరెవరితోనో మాట్లాడింది. మరి ఈయన ఎట్లున్నాను, నేను ఎవరితోనో మాట్లాడితే ఈయనకి ఎట్లా తెలిసిన నేను మాట్లాడింది. ఇప్పుడు అట్లా నిందలు వేసిపోతే ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. దానికి ఒక ప్రూఫ్ లేనందుకు పెళ్లి చెల్లదంట. సరే ఈ పెళ్లి చెల్లకున్నా సరే ఇప్పుడు అతను నేను చేసుకోవాలి కదా, వాళ్ళక్క పెళ్ళి అయిపోయిన తర్వాత చేసుకుంటా అని చెప్పిండు. ఇదే ఇల్లు ఈ ఇంట్లోనే ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ. ఇంట్లో ప్రతి ప్లేస్ నాకు తెలుసు. అతని దగ్గర పెళ్లి కావాలి, ఈ పెళ్లి చెల్లదు అంటున్నారు కానీ నాకు అతను కావాలంతే. నాకు ఏదో ఇంతకు ముందుకు సెటిల్మెంట్లో దిగుతున్నా డబ్బులు ఇస్తారంట. నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు? మరి అట్లా నేను బ్లాక్ మెయిల్ చేసేదాన్ని అయితే నేను డబ్బులు తీసుకుంటుండే ఆ రోజే. 20 రోజుల నుంచి ఇదే విషయం గురించి నేను గొడవ పడుతున్నా. నేను టైం ఇస్తున్నా వాళ్ళకి. రోజు ఇంటి వరకు వస్తే గలీసుకుంటుంది. మీ ఇంట్లో ఆడపిల్లలు, నేను ఒక ఆడపిల్లనే. ఇవ్వండి టైం. నా అబ్బాయి దగ్గర మాట్లాడితే అబ్బాయిని పక్కకు రానివ్వట్లేదు. అసలు ప్రెగ్నెన్సీ కూడా పోయింది నాకు అబ్బాయి దగ్గర. ఆయననే వాళ్ళ అక్క పెళ్ళి ఉందని చెప్పి మా అక్క ఈ ఇయర్లో అయిపోతుంది, ఇప్పుడు తీసుకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెట్టుకుందు అన్నట్టు మాట్లాడాడు, తీయించిండు. ఇప్పుడు మొన్న అక్కడ సఖీ సెంటర్కి వెళ్తే అక్కడ కూడా చెప్తున్నాడు అసలు ఈ అమ్మాయి దగ్గర నేను ఏది ఫిజికల్గా చేయలే అని మాట్లాడుతున్నాడు. చెప్పేసి వచ్చింది. ఇప్పటివరకు ఫోన్ లేదు, ఏది లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే మాట్లాడిస్తా అని చెప్పారు నా దగ్గర. ఇప్పుడు ఇంట్లో లేదు, నాకేం తెలుసు, మీరేమో చేసిరు అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఎస్సీ కులం. యాదవ్ అబ్బాయిని నేను 2020 నుంచి లవ్ చేసిన. 3 నెలలు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాం, తర్వాత లవ్ చేసుకున్నాం. మొన్న అక్టోబర్ 6 వరకు నా దగ్గర బాగానే ఉన్నాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసిందని చెప్పేసి ఇప్పుడు నా దగ్గర నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు, నేను ఫ్రెండ్ లెక్కలనే ఉన్నా, ఆ అమ్మాయికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని అందరి ముందు చెప్పేసి వెళ్ళిపోయిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఆ అబ్బాయిని కలవనివ్వట్లేదు, ఫోన్ ఇవ్వట్లేదు. ఏందో నేను తేల్చుకుంటా పెద్దగా చేయకుండా అని చెప్తే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు అబ్బాయి దగ్గర మాట్లాడనివ్వట్లేదు. రీసెంట్గా ప్రెగ్నెన్సీ పోయింది ఆ అబ్బాయి దగ్గరనే. ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. వాళ్ళ అక్క పెళ్ళి అయిన తర్వాత నేను ఇంట్లో చెప్తా అని చెప్పి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు.